హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ల గురించి మాట్లాడుకుందాము. ఈ టెస్ట్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, దీన్ని మనం కేటగరైజ్ చేసుకుంటే మెయిన్గా మనకి ఈ టెస్ట్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. అంటే దీంట్లో ఏం చేస్తామంటే గర్భసంచి లోపలికి ఒక డై అనేది పాస్ చేసి ఆ డై ట్యూబ్స్లో నుంచి వస్తుందా లేదా అనేది చూడడానికి పొట్టది ఎక్స్రే అనేది తీసుకుంటాం. ఆ సమయానికి దాంట్లో మనకి విజువలైజేషన్ అనేది అవుతుంది. ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా, అంటే ట్యూబ్స్లో నుంచి డై బయటకు వచ్చింది అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని అర్థం అనమాట. తర్వాత నెక్స్ట్ మోడిఫైడ్ వర్షన్ టెస్ట్ ఏంటి అంటే SIS, అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. దీనిలో ఏం చేస్తామంటే గర్భసంచి లోపలికి ఒక సన్న ట్యూబ్ ద్వారా సలైన్ అనేది పాస్ చేస్తాం. పాస్ చేసేటప్పుడు ట్యూబ్స్లో నుంచి ఆ సెలైన్ వస్తుందా లేదా అనేది స్కాన్ ద్వారా చూసుకుంటాము. సో వస్తుంది అంటే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయని అర్థం. ఇన్ కేస్ రావడం లేదు, ఈ టెస్ట్లోనైనా హెచ్ఎస్జిలోనైనా కానీ మనకి డై అనేది బయటికి రావట్లేదు, సెలైన్ అనేది బయటికి రావట్లేదు అంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉండొచ్చు, లేదు అంటే స్పాసమ్ అయినా అయ్యుండొచ్చు అని అర్థం అనమాట. అంటే ఈ టెస్ట్లో ఒకవేళ బ్లాక్ ఉంది అన్నట్టుగా వస్తే 100% కన్ఫర్మేటరీగా అది బ్లాకే అన్నట్టుగా చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు కొందరు పెయిన్కి తట్టుకోలేనప్పుడు ట్యూబ్ అనేది ముడుచుకుపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్, ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. కన్ఫర్మేటరీగా 100% ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ మాత్రము లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడొచ్చు. అక్కడ డైరెక్ట్గా అనస్థీషియా కింద చేస్తాం కాబట్టి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మనం పాస్ చేసిన డై కూడా అది మనము డైరెక్ట్గా చూడొచ్చు బయటకు వస్తుందా లేదా అనేది. బట్ ఈ లాప్రోస్కోపీ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. ఇది మనము వెళ్ళాలి అంటే వేరే ఏమైనా సమస్యలు వాళ్ళకు ఉన్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో వేరే సమస్యలు అంటే ఇప్పుడు గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నా కానీ పొర ఉంది అంటే అలాంటి వాళ్ళకి కంపల్సరీగా చేయాలి. సో దాంతో అసోసియేటెడ్ ట్యూబ్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ లాప్రోస్కోపీ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటే ఓకే, వాళ్ళు న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు, లేదు అంటే IUI ద్వారా అయినా కానీ ప్రయత్నించవచ్చు. ట్యూబ్స్ అనేవి 2 సైడ్స్ బ్లాక్ ఉన్నాయి. ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాలి. లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఒకవేళ ఓపెన్ అయితే వీళ్ళ దగ్గర న్యాచురల్గా ట్రై చేయడానికి అంత టైం అనేది ఉందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ లేదు, వాళ్ళకి లాప్రోస్కోపీ చేసినా కానీ నెక్స్ట్ IVFకే వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది అంటే మాత్రము ఓన్లీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అన్నదానికి జస్ట్ 1 రీజన్కి లాప్రోస్కోపీ అనేది చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. సో లాప్రోస్కోపీ చేయడానికి మనము ఇండికేషన్స్ అనేది చూసుకోవాలి. వాళ్ళకి ఆ కపుల్కి ఎటువంటి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ నెక్స్ట్ ఒకవేళ ఓపెన్ అయ్యింది అంటే ఎటువంటి ట్రీట్మెంట్, ఓపెన్ కాలేదంటే ఎటువంటి ట్రీట్మెంట్, దీన్ని మనము దృష్టిలో పెట్టుకొనే వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయాలి. సో సింపుల్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది ఎవరైనా కానీ చేయించుకోవచ్చు. నెక్స్ట్ చాలా మందికి ఉండే ఒక క్వశ్చన్ ఏంటి అంటే ట్యూబ్ టెస్ట్ అనేది మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు, మా సిస్టర్ చేయించుకున్నారు, చాలా పెయిన్ఫుల్ అని చెప్పారు. సో ఇలా పెయిన్ఫుల్ టెస్ట్ అనేది మేము ఎలా చేయించుకుంటాం, ఆ భయంతోనే మేము ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఆ టెస్ట్ జోలికి కూడా వెళ్ళలేదు అన్నట్టుగా చాలామంది కంప్లైంట్ చేస్తారు. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హెచ్ఎస్జి అనే టెస్ట్ మాత్రం కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ టెస్ట్ అనేది మీరు అవాయిడ్ చేసి SIS అనే టెస్ట్ మాత్రం చేసుకోవచ్చు. సో దాంట్లో అనేది పెయిన్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. జస్ట్ పీరియడ్ అప్పుడు మీకు ఏ విధమైన క్రాంప్స్ అయితే ఉంటాయో అటువంటి క్రాంప్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కంప్లీట్గా పెయిన్లెస్ అనేది చెప్పలేం కానీ బట్ విత్ మినిమల్ పెయిన్, మినిమల్ డిస్కంఫర్ట్ అనేది ఆ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా యాంగ్షియస్ ఉన్నారు, అసలు ఆ టెస్ట్కి అస్సలు చేయించుకోలేకపోతున్నారు అంటే మాత్రం ఇంకా మినిమల్ సెడేషన్తోనన్నా కానీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్, ఒకసారి మనం ఎవాల్యుయేషన్ అనేది చేస్తున్నాము అంటే ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి. చాలా మటుకు ఆల్మోస్ట్ 30% కేసెస్ అనేవి ట్యూబల్ బ్లాక్సే ఉంటాయి.
అటువంటి ట్యూబల్ బ్లాక్ ఏమన్నా ఉందంటే మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అందుకు ఎటువంటి సమస్య ఉంది అనేది మనం ఫస్ట్గానే గుర్తిస్తే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ పాత్ అనేది కూడా ఈజీగా అనేది వాళ్ళు అటైన్ అవుతారండి. థ్యాంక్ యూ.